ఉపాధ్యాయుడిగా సామాజిక సేవకుడిగా నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసిన ఏవి రాఘవులకు తమ కుటుంబ సభ్యుల మధ్య శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో ప్రశాంతంగా గడపాలని నేతాజీ యువజన సంఘం జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్జేకే అహ్మద్ ఆకాంక్షించారు. వర్మా కాలనీలోని నేతాజీ యువజన సంఘం కార్యాలయంలో జనతా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఏవి రాఘవులకు ఆత్మీయ వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్జేకే అహ్మద్తో పాటు వివిధ సంఘాల నాయకులు ఏవి రాఘవులను ఘనంగా సన్మానించి కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఎస్జేకే అహ్మద్ మాట్లాడుతూ 3 దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కిర్లంపూడి నుంచి పాల్వంచకు వచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఏవి రాఘవులకు పాఠశాలలో బోధనతో పాటు నిరుపేద విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు చెప్పి వారి భవిష్యత్తు మెరుగుపడేలా కృషి చేశారు. పదవీ విరమణ అనంతరం జనతా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తూ సామాజిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. నేతాజీ యువజన సంఘం జనతా ఫౌండేషన్ చేపట్టిన ప్రతి సేవా కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొంటున్న రాఘవులు క్రమశిక్షణ, స్నేహపూర్వకతో అందరి మనలో పొందారని కొనియాడారు. ప్రస్తుతం వయోభారం దృష్ట్యా తన సొంత ఊరు కిర్లంపూడికి వెళ్తున్న ఏవి రాఘవులకు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ప్రశాంతంగా శేష జీవితం గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎండి మంజూర్, తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు, సీనియర్ వైద్యులు డాక్టర్ నామా బుచ్చయ్య, నేతాజీ యువజన సంఘం సభ్యులు అక్బర్, జిల్లేపల్లి స్టాలిన్, ఎండి బాబర్, ఓం ప్రకాష్, వేలాద్రి, జె రమణ, గద్దర్ బాషా, ఎండి రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఎవరి గారి ద్వారానే 18% తర్వాత వివిధ స్కిల్స్ ఇష్టపడినప్పటి నుంచి కూడా మాకు రావాలి మంచి హెడ్ మాస్టర్గా మరియు మంచి నటుగా నేను చూశాను. ఆ తర్వాతనే చాలాసార్లు కూడా మన దగ్గరకు వస్తుండేవాళ్ళు అందరి ద్వారానే. ఇంకా ముందు కూడా ఇలాగనే జాగ్రత్తగా జీవితంలో ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను మొట్టమొదటిసారి చూసింది ఒక షూటింగ్లో. అక్కడ ఒక ఇంట్లో మామ క్యారెక్టర్ వేశారు, కోడలేమో ఇబ్బంది పెడుతుంది. ఆ షూటింగ్ నడుస్తుంది. అక్కడ సీన్ డైరెక్టర్ ఎవరు మరి దానికి డైరెక్టర్ ఫస్ట్ టైం చూశాను. ఆయన మంచిగా మామ క్యారెక్టర్ చక్కగా చేస్తున్నాడు, మన పాల్గొంచేనా అని చెప్పి తర్వాత ఎంక్వైరీ చేశారు. మన ఇదేనని చెప్పి అహ్మద్ గారు చెప్పారు. అప్పుడు అక్కడి నుంచి రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళం. అయితే మేము జరిపేటటువంటి ఉగాది ఉత్సవాలలో సార్ మంచి ఏకపాత్ర వేస్తారు, డైలాగ్స్ కొన్ని చేసి చూపించారు. దుర్యోధనుడి ఏకపాత్ర అవి సార్ ఒకసారి చేయండి సార్ అని అన్నా కానీ ఆయన గారికి కుదరలేదు, వేదిక మీద చేయటం కుదరలేదు. ఏదైనా ఆయన చాలా మంచి చక్కని నటుడు. సార్ ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ కొద్ది ఆ సినిమా చేపట్టడం, దాన్ని కూడా హ్యాపీగా చేయటం. సరే సినిమాలో దిగినప్పుడే చాలా పథకాలు ఉంటాయి. చాలామంది నిర్మాతలు కార్ వేసుకొని తిరిగిన వాళ్ళు ప్లాట్ఫామ్ మీద కనపడతారు. హైదరాబాద్లో కృష్ణానగర్లో అంత ఆ స్థాయికి పోలేదు వారు, అవ్వలేదు. ఎప్పటికైనా వారి బంధువులు వాళ్ళు ఇప్పటికీ ఎంత బాగా ఉన్నారు. ఇంకా ఉన్నటువంటి శేష జీవితాన్ని కూడా వారు చక్కగా గడపాలని కోరుకుంటున్నా. నమస్కారాలు. స్నేహం అనేది ఎక్కప్పుడు తగ్గేది తెలియదు, కానీ అది మనసులో నుంచి వచ్చి ఆ వ్యక్తికి ఏం జరిగినా ఆ వ్యక్తి స్నేహం గుంజుకొని వచ్చి వాళ్ళ ఇంటికాడ ఏ పనైనా చెప్పినా ఇంటాడు స్నేహితుడు తప్ప వేరే వాళ్ళు చేయరు. ఆ స్నేహం గుండెల నుంచి పుట్టుకొచ్చే స్నేహం. ఆ స్నేహానికి ద్రోహం అనేది ఉండదు. ఒకవేళ ద్రోహం చేస్తే నటన స్నేహం ఉంటుంది తప్ప ఒరిజినల్గా స్నేహం చేసే వాళ్ళు ఏమన్నా సరే తల్లిదండ్రుల మీద అలిగినట్టే కొద్దిసేపు మాట్లాడకపోతే మనసు మొత్తం కకలవికలం అయిపోతూ ఉంటుంది. ఏంది నాకు మా స్నేహితుడితో ఏమైంది, ఏం జరిగింది, నేనేం తప్పు చేశాను అని ఒక ఆలోచన, ఆత్మ పరిశీలన చేసే స్నేహం గొప్ప స్నేహం.
ఇవాళ రాఘవల్ గారు పోతారంటే నాకు ఊరు వెళ్ళిపోతారంటే నాకు కూడా బాధ ఉన్నది. నాకు అహ్మద్ అన్న ద్వారానే ఆయన పరిచయం అయింది. నేను ఆవద్దాయితోనే మాకు సంబంధం ఉంది. స్నేహం, అందరూ స్నేహం గురించి మాట్లాడుతున్నారు. స్నేహం అన్న తర్వాత కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్కలాగా ఉంటుంది. క్షమించాలి ఫస్ట్. స్నేహం అనేది మనం క్షమించే పరిస్థితి ఉండాలి. అతనిలో లోపాలు సరి చేసుకుంటూ వెళ్తూ ఉండాలి అంతే. రషీద్ కానీ, కామల్ భాయ్ కానీ అందరూ స్నేహానికి మెయిన్ క్షమించే గుణమే ఉండాలి అనుకుంటాం నేనైతే. రాఘవల్ సార్ వెళ్ళిపోతున్నారంటే చాలా బాధగా ఉంది. కొద్ది కాలంలోనే రాఘవల్ సార్ చాలా మంచి అనుబంధం ఏర్పడాలి. నాకు ఈ ఏర్పాటు చేసినటువంటి ఎస్జేకే అహ్మద్ భాయ్ గారిని మరియు ఎవరి గురించి అయితే ఈ ప్రత్యేకంగా ఏర్పాటు జరిగినదో రాఘవల్ అన్నకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ ఈ సన్నివేశం, ఈ ఏర్పాట్లు అనేవి కేవలం స్నేహ సంబంధం దాని యొక్క విలువను ఉద్దేశించి ఇక్కడ చేయడం జరిగింది. ఇంకా దీనికి వేరే ప్రత్యేకత అయితే లేదు. ఈ అహ్మద్ భాయ్కి మరియు రాఘవల్లకు ఉన్నటువంటి స్నేహం అంత గొప్పది. వారిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏదైతే ఉందో మనందరికీ తెలిసిన విషయం. మనందరూ కూడా స్నేహం చేసిన వాళ్ళమే. మనందరికీ కూడా స్నేహితులు అనే వాళ్ళ జీవితంలో ఉంటారు. ఇంట్లో మన భార్యకు, కుటుంబ సభ్యులకు, పిల్లలకు తెలియని విషయాలు కూడా మనం స్నేహితులతోనే పంచుకుంటామన్న విషయం అందరికీ తెలిసింది. కాబట్టి స్నేహంలో అంత సాన్నిహిత్యం, అంత ప్రేమ, ఆప్యాయత, దగ్గరతనం అనేది ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో ఒక స్నేహితుడు మన వదిలిపెట్టి కొంతకాలం దూరం పోతాడంటే అదొక బాధ. ఆ తీపి జ్ఞాపకాలని మళ్ళీ నెమరు వేసుకోవడం కోసం, గుర్తు చేసుకోవడం కోసమే ఇటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం. కాబట్టి నాకు కూడా ఇప్పుడు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి మన స్నేహితులు, సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా రాఘవల్ అన్న ఎస్జేకే అహ్మద్ భాయ్ ద్వారానే, ఆ అన్న ద్వారానే ఈయన పరిచయం. నాకు కూడా అదేవిధంగా అన్న పరిచయం. ఆయన యొక్క ఏవైతే ఈ పరిచయంలో నేను చూసింది ఏమిటంటే ఆయన యొక్క మనసు చాలా మంచిది. ఎటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. ఏదో ఆయనకు ఉన్నటువంటి ఉద్యోగ విరమణ తర్వాత తన జీవితం ఒక ఉత్సాహభరితంగా, స్నేహపూర్వకంగా స్నేహితుల్లో గడపాలి. ఒక నటనలో కానివ్వండి, ఇంకా వేరే ఏవైతే అవకాశాలు ఉంటాయో అటువంటి వాటిలో ఉత్సాహంగా గడిపేయాలి అనేటటువంటి మనస్తత్వం గలవారు ఆయన. ఈ సమావేశం నాకు ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే, నోటితో చెప్పాలంటే ఒకరోజు అనుబంధం, 2 రోజుల అనుబంధం అంటే అది సమస్య కాదు. 20 సంవత్సరాలు పైగా ఈ అనుబంధం మీ అందరితో. మొట్టమొదటిసారిగా అహ్మద్ సార్ 15-16 సంవత్సరాలు పరిచయం. అది యాదృచ్ఛికంగా భగవంతుడే కలిపాడు. ఆయన్ని నన్ను బాగా అనుబంధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ పండుటాకులు, సరదా శిక్ష, మన నోమన్ ద్వారాగా ఆ 2 టెలిఫిల్మ్ తీసిన దగ్గర నుంచి అనుబంధం బాగా పెరిగిపోయింది. అప్పటి నుంచి మరి ఇది స్నేహమో లేకపోతే పూర్వజన్మ సుకృతమో తెలియదు, కానీ అసలు ఒక్క నిమిషం కూడా చూడకపోతే లేదా మాట్లాడకపోతే, ఫోన్ చేసుకోకపోతే, అసలు సోదరుడు నా తమ్ముడితో కూడా మాట్లాడకపోతే అంత బాధపడేవాడు కాదు. అమ్మసారుతో మాట్లాడకపోతే, అమ్మసారు కూడా అనకూడదు, నా బ్రదర్గా అనాలి. మాట్లాడకపోతే నాకు చాలా బాధ కలిగేది. మీరు నమ్మకపోండి, నిజంగా నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ విధంగా నేను బ్రతికేమో సింగిల్గా ఉన్నాను అంటే వీరి వల్ల ఉండగలిగేది. సింగిల్ 19 సంవత్సరాలు నేను సింగిల్గా ఉన్నాను. ఇక్కడ 19 సంవత్సరాలు సింగిల్గా ఉన్నాను అంటే ఇది నా గొప్పతనం కాదు, నా ధైర్యం కాదు, వీరిచ్చిన ధైర్యంతోనే ఉన్నాను. అంత ధైర్యంగా ఉన్నానంటే అది కాక వీళ్ళు చిన్నప్పుడు పిల్లలు వీళ్ళదు
చదువుకుంటున్నారు. వీళ్ళతో కూడా ఆప్యాయత అలా చదువుకోవాలి, ఇది ఇలా చదువుకోవాలి, నాన్న మీ గురించి కష్టపడుతున్నాడని వీళ్ళతో కూడా అంత ఆప్యాయతగా ఆ విధంగా పెద్దనాన్నగా చూసుకుంటారు. వీళ్ళిద్దరు చక్కగా అంత ఆప్యాయతగా ఉండేటోళ్ళు. ఇప్పుడు మీరందరూ ఉన్నారంటే మీతో కానీ వీరు ద్వారా మీరందరూ నాకు స్నేహితులు అయ్యారు. మీతో కూడా అంత ఆప్యాయత, మీరు కూడా నన్ను అంత ఆప్యాయతగా పలకరించడం కానీ మర్యాద మాట్లాడటం కానీ, ఇంత ఆప్యాయత ఇంత స్నేహం నాకు ఎప్పుడైనా దొరుకుతుందా చెప్పండి? ఏ జన్మలోనూ దొరకదు. ఈ జన్మలో నాకు అది దొరికింది. ఏ జన్మలో దొరకడానికి చాలా కష్టం, ఈ జన్మలో దొరికింది. నేను 4 సంవత్సరాల క్రితం కరోనాకు ముందు నేను పడిపోతే చిన్న ఫోన్ పడితే నోమన్ ఆమస్రాలు అందరూ వచ్చేసి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరైనా చేస్తారండి ఆ సేవ? ఎవరైనా చేస్తారండి? అంత సేవ చేసింది నేను. వెళ్ళిపోయాడు జీవితంలో మర్చిపోతాను చెప్పండి. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నానంటే ఎంత బాధతో వెళ్తున్నానో దేవుడికి తెలియాలి. అంత బాధతో వెళ్తున్నాను నేను. సంతోషంగా అయితే పోను, అంత బాధతో వెళ్తున్నాను. మీ అందరినీ చేతులు మొక్కుకున్నాను. జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోను. నన్ను ఈ నేతాజీ యువజన సంఘానికి నా మంచితనాన్ని గ్రహించి మంచి నడవడికి గ్రహించి ఈ యువజన సంఘానికి సెక్రటరీగా చేశారు. అదీగాక నేను ఎక్కడ సార్ ఈస్ట్ గోదావరి ఎక్కడో పుట్టి పెరిగి ఉద్యోగం చేస్తాను. ఇక్కడ ఈశ్వరుడు గుడి కట్టారు. ఏం ఇంతమంది పెద్దలు లేరా సార్? కోటేశ్వరు లేరా? నన్ను ఎందుకు ప్రెసిడెంట్ చేయరు? నన్ను ప్రెసిడెంట్ చేశారు. 4 సంవత్సరాలు ప్రెసిడెంట్ నేను ఇక్కడ అమ్మసార్ గారు, రమణ కానీ, ప్రసాద్ కానీ, సంతోష్ కానీ, వీళ్ళందరూ మన చిన్నాయుడు కానీ వీళ్ళంతా నన్ను ప్రెసిడెంట్ ఎందుకున్నారు? నాకు ఇచ్చే మర్యాద నాకు ఇచ్చారు. ఎంత పుణ్యం, ఎంత మంచితనం, ఎంత ఇలాంటిది నాకు ఇప్పుడు దొరుకుతుందా సార్ చెప్పండి? చాలా కష్టం. నేను ఏనాడు చేస్తున్న పుణ్యం ఆ ఈశ్వరుడు యొక్క భక్తి నాకు దొరికింది. ఈ నేతాజీ యువజన సంఘం యొక్క సేవ నాకు దొరికింది. నేను ఎంత మనసులో ఎంత ఆనందపడుతున్నానో దేవుడి తెలియాలి. దయచేసి మీరందరూ నాకు ఎంతో మంచిగా సహకరించారు. నేను ఇప్పుడు ఈ సన్మానం జన్మలకి మర్చిపోను. నేను అలాంటి సన్మానం చేశాను. మీరందరూ జన్మలకి మర్చిపోను. దయచేసి నా హృదయంలో మీరు అందరూ ఉండిపోతారు. నేను చేసినట్లు ఓకే, ఇంత ముగిస్తాను.